కొట్టేయండి. హైకోర్టు ఆశ్రయించిన అంబటరాంబాబు ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ. సీఎం చంద్రబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో తాను రిమాండ్కు పంపుతూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వైకాపా నేత మాజీ మంత్రి అంబటరాంబాబు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదుదారు తెలుగుదేశం పార్టీ నేత పిల్లి మాణిక్యాలరావుకి నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని నల్లపాడు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య గురువారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పెళ్లి వేడుకలోనూ జగన్ మార్క్ బల ప్రదర్శన. శాసన మండలి చైర్మన్ మోషేశ్వరరాజు కుమార్ వివాహానికి హాజరు. ఫ్లెక్సీలు నినాదాలతో వైకాపా కార్యకర్తల హంగామా. సందర్భం ఏదైనా బల ప్రదర్శన ముఖ్యమైనట్టు తయారైంది వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన తీరు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేశ్వరరాజు కుమార్ వివాహానికి హాజరయ్యారు. ఉదయం హెలీప్యాడ్ వద్ద జగన్ దిగిన వెంటనే సీఎం అంటూ పలువురు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ కుర్చీ పుట్టింది ఆ కుటుంబం కోసం, మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం రాసిన ఫ్లెక్సీలు ప్రదర్శించారు. రహదారికి ఇరువైపులా భారీగా ఫ్లెక్సీలు కట్టారు. జగన్ హెలీప్యాడ్ నుంచి కళ్యాణ మండపానికి కారులో వెళ్ళగా కొందరు కార్యకర్తలు జెండాలు ప్రదర్శిస్తూ ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. మండపం ప్రవేశ ద్వారం వద్ద అమర్చిన కొన్ని బ్యారికేడ్లు యువత తోపులాట్లు కింద పడ్డాయి. జగన్ హాల్లో ప్రవేశించి వేదికపైకి వెళ్తున్న సమయంలో అభిమానులు జై జగన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. వధువురులు చిట్టిరాజు తేజరిష్టల్ని ఆశీర్వదించి కిందకి దిగుతున్న సమయంలో అభిమానులు వేదిక వద్ద హంగామా సృష్టించారు. దీంతో స్టేజీ అలంకరణ చెదిరిపోయింది. బ్యారికేడ్లను తోసిపడేశారు. పరిస్థితి చేజాడిపోకుండా మోషేశ్వరరాజు అల్లరి చేయొద్దంటూ మైకులో కార్యకర్తలు వినవించారు. కళ్యాణ మండపం లోపల బయట అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే